నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, వైసీపీ భవిష్యత్తు ఏంటి అంటే ఏం చెప్తారు? దాదాపు ఈ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి ఫ్రస్ట్రేషన్‌లో ఏదేదో చేస్తున్నారు. అది ప్రజల ముందు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. పూర్తిగా వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు వెన్నుపోటు దినం అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకి వాళ్ళే పొడి చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఏదైతే తెనాలికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు వెన్నుపోటు దినం అన్నారు కానీ తెనాలికి వెళ్ళి జగన్ తన పార్టీకే తను వెన్నుపోటు పొడిచారని చెప్పి చాలామంది బూతులు తిడుతూ బయటికి వెళ్ళిపోయిన సంగతి చూస్తున్నాం. దాని తర్వాత సాక్షిలో డిబేట్. ఈ డిబేట్కి సంబంధించి అదొక పెద్ద సెల్ఫ్ గోల్ అంటే దాన్ని మళ్ళీ సమర్థిస్తూ పొద్దున్నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్ కావచ్చు, సజ్జల కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ పెడుతున్న ట్వీట్లు ఎలా చూడాలంటారు? అంటే ఈ సమాజంలో కొంతమంది ఉంటారు, అదేదో టక్కర దొంగనో ఏదో ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఒక పాట ఉంటుంది, నలుగురికి నచ్చినది నాకు అసలే ఇది నచ్చదురు అని చెప్పేసి అని ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు పాడుకునేటువంటి పాట. అది అప్పట్లో బాగా ఫేమస్ అయింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి 100కి 100% ఆ పాట అనేటువంటిది మనం అన్వయించుకోవచ్చు. కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాంట్లో చూస్తుంటారు. ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటాం దాన్ని మనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయనకి రివర్స్ అనేటువంటి పదం బాగా ఇష్టం. అది మనం పలు సందర్భాల్లో చూసాం. 2014-19 మధ్యలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని రివర్స్ టెండరింగ్ పేరుతోటి, రివర్స్ పేరుతోటి కట్టినటువంటి ప్రజావేదిక అనేటువంటిది కడితే దాని మీద వేస్తే ఇంకొక అంతస్తు వేస్తారు, లేకపోతే దాని పక్కన ఇంకో బిల్డింగ్ కడతారు. మామూలుగా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నాడు. ఈయన రివర్స్ థింకింగ్ కాబట్టి దాన్ని కుప్పలాగా కూలగొట్టి 5 సంవత్సరాల పాటు అక్కడే పెట్టాడు. దాన్ని బట్టే ఆయన యొక్క విపరీతమైనటువంటి మనస్తత్వం ప్రజలకు అర్థమైంది. సరే, రకరకాలుగా ఆయనకి ఏదో అది సైకలాజికల్ డిజార్డర్ అని ఇంకోటని రకరకాల రూమర్స్ ఉన్నాయి. ఒక విశ్లేషకుడిగా ఆ పాయింట్ నేను టచ్ చేయకూడదు, ఎందుకంటే మనకు నిర్ధారణ లేకుండా ఏం మాట్లాడదు. కానీ చేసినటువంటి చర్యల్ని బట్టి చూస్తే నిజమేనేమో ఈయనకి మానసిక సంతులన కొంచెం బ్యాలెన్స్ పోయిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక 5-6 కోట్లు పెట్టి కట్టినటువంటి దాన్ని ఇలా అక్రమంగా కట్టాడనేటువంటిది చెప్పి ఇంక మీదట ఇలా చేయకూడదు, దీన్ని ప్రజలకు ఉపయోగిస్తున్నానని కొంత కంటిన్యూ చేయటం అనేది చేస్తారే కానీ కుప్పలాగా దాన్ని అంతా కూల్చేసి డెబ్రిస్ కూడా అక్కడే పెట్టేటువంటి మనస్తత్వం చూసాం. అది ఆయన ఏమనుకున్నాడంటే ప్రజలు నన్ను నమ్మారు కాబట్టి 2019లో నేను చెప్పిన ప్రతి అబద్ధం నమ్మారు వాళ్ళు. ఏమని, వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అనేటువంటిది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు, ఎవరు చంపారు, ఎవరు చంపించారు. కానీ నారాసుర రక్త చరిత్ర అని మన సాక్షి పేపర్లో రాసి టీవీలో చూపించాం కాబట్టి జనం నమ్మేశారు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు కొట్టేశాడంటే నమ్మేశారు. నగలు చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకున్నాడంటే నమ్మేశారు. తన సామాజిక వర్గానికి ఇన్ని డిఎస్పీ పోస్టులు ఇచ్చుకున్నారంటే నమ్మేశారు. అమరావతిలో ఆయన సామాజిక వర్గం వాళ్ళే మొత్తం ల్యాండ్స్ కొనుక్కున్నారంటే నమ్మేశారు. మనం ఏమి చెబితే అదల్లా గొర్రెల్లాగా నమ్మి 151 సీట్లు మనకి ఇచ్చారు. కాబట్టి అబద్ధాల పునాది మీదగానే మన పార్టీ అనేటువంటిది ప్రారంభించి సక్సెస్ అయ్యాం. కాబట్టి వాళ్ళు నమ్ముకున్నటువంటి సక్సెస్ ఫార్ములా ఏంటంటే అబద్ధాలు. అలాగే 5 సంవత్సరాలు కొనసాగించుకుంటూ వచ్చారు. కానీ ఒక సామెత ఉంటుంది, మీరు ఒకళ్ళని ఒక్కసారి మాత్రమే ఫూల్ని చేయగలుగుతారు కానీ మీరు అందరినీ అన్నిసార్లు ఫూల్స్ని చేయలేరు అనేటువంటి ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఆ మాయలో నుంచి కొద్ది కొద్దిగా తిన్నటువంటి దెబ్బలు, గతుకుల రోడ్ల మీద వెళ్తూ ఉంటే వెన్నుపూసలు ఇరిగిపోవటం, పిచ్చి మందు దాగి లివర్లు పోయి 1000 మంది చచ్చిపోవటం, కరెంటు ఛార్జీల బాధుడు వీరబాధుడు, పిల్లలకు ఉద్యోగాలు లేకపోవటం, ఒక పరిశ్రమ రాకపోవటం, ఇవన్నీ గమనించిన తర్వాత మనం భ్రమపడ్డాము, మోసపోయాము అనేటువంటి తెలుసుకున్న తర్వాత 161 సీట్లు వాళ్ళకి ఇచ్చి 151 సీట్లు ఇచ్చిన వాళ్ళకి 11 సీట్లు తీసుకొచ్చినప్పుడు ఒక కామన్ మ్యాన్ మైండ్ బాగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి రావాల్సినటువంటి రియలైజేషన్ ఏంటి? ఓకే, మనం చెప్పిన అబద్ధాలు కొంత నమ్మారు, కానీ నిజం తెలుసుకున్న తర్వాత మనల్ని చీదరించుకొని పక్కన పెట్టారు. కాబట్టి ఇకనైనా సరే అబద్ధాలు ఆడకుండా నిజాల్లాగా చెబితేనే మళ్ళీ ఇంకొకసారి మనకు అధికారం ఇవ్వడానికి ప్రజలు ఆలోచిస్తారనేటువంటిది కామన్ సెన్స్ పాయింట్ కదా. మీరు అబద్ధాలనే ఫార్ములాని ఎంచుకుంటే బొక్కబాళ్ళు పడ్డారు మొదట విజయం సాధించిన. మరి స్ట్రాటజీ మార్చుకోవాలి కదా, కానీ మార్చుకున్నారా? అదే అబద్ధాల ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం వచ్చిన 4 రోజులకే 36 మంది మా కార్యకర్తలను చంపేశారని జంతర్ మందర్ దగ్గర ధర్నా చేయడానికి వెళ్ళారు.
ఆ లిస్ట్ ఏదైనా అక్కడ ఉన్న నేషనల్ మీడియా అడిగితే చెప్పా చేయకుండా టెంట్ పీకేసుకొని వచ్చారు. ఇలాగ ప్రతిదీ అబద్ధం. అదుగదుగో మునిగిపోయింది అమరావతి అన్నారు, బోట్లు అడ్డం వేశారు. ఈ నిన్న కూడా మోడీ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ పైపులు తగలబెట్టి ఇక్కడ నిప్పు పెట్టి ఈ ప్రాతిపదిక మీద ఇది చేసినటువంటి వాళ్ళు ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా దారుణమైన ఓటమి వచ్చిన తర్వాత పార్టీని ఎలా బతికించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ తెలుసో తెలియక ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏంటంటే ఈయనంతా రివర్స్ వ్యవహారం ఉంటుంది. ఈయన ఏ పనిలో ఉన్నాడు అంటే, ఇప్పటికీ నడుము లోతు పాతి పెట్టారు నా పార్టీని, ఈసారి పీకల లోతు నెత్తిదాకా ఎలా ముంచుకోవాలి అనేటువంటి పనిలో ఈయన సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు, వాళ్ళు పరామర్శిస్తున్నటువంటి పరామర్శలన్నీ కూడా పార్టీని ఏ దిశకు తీసుకెళ్తున్నాయంటే, పూర్తి స్థాయిలో 10 అడుగుల లోతు గోతులో వాళ్ళని వాళ్ళు తీసుకొని దాంట్లో ఉండి వాళ్ళ మీద వాళ్ళు మట్టేసుకునే స్థాయికి వచ్చేస్తున్నారు. లేకపోతే బుద్ధున్న ఏ రాజకీయ నాయకుడైనా, ఒక రౌడీ షీటర్ 10-12 కేసులు ఉన్నటువంటి వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసినటువంటి వాళ్ళని చిన్న ట్రీట్మెంట్ కాళ్ళ మీద కర్రతో కొడితే నువ్వు వాళ్ళు ఏదో సైన్యం గనక దేశాన్ని మీద యుద్ధం చేసి గెలిచి వచ్చిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినట్టు వెళ్తావా? నీ పార్టీ వాళ్ళే నిన్ను చీగొట్టుకొని వచ్చారు బయటికి. నువ్వు 10 లక్షల కోట్ల పైన అప్పు చేసి వెళ్తే రాష్ట్రానికి గాడిలో పెట్టి ఆర్థిక పరిస్థితి ఒక్కొక్క పథకం చేస్తుంటే వెన్నుపోటు దినోత్సవం అంటే ఏమైందో చూసాంగా. ఎవరన్నా కనిపించారు అసలు అక్కడే? అది చాలదన్నట్టుగా నిన్న పిచ్చి మాటలన్నీ మాట్లాడించి 50 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఒక జర్నలిజంలో కెరియర్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని జీవిత అవసాన దశలో ఇవాళ ఎంత అవమానకరమైన రీతిలో ఎండ్ అవుతున్నాడు అతను. అతని మేధస్సు, అతనికి ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జి, అతనికి ఉన్నటువంటిది కంప్లీట్ ఒక తప్పుడు వ్యక్తిని నమ్మి అతని ఊడిగం చేయటం మూలన ఇవాళ నీకే పరిస్థితి వచ్చింది. ఇతనొక్కడే కాదు, ఒక శ్రీలక్ష్మి, ఒక సునీల్ కుమార్, ఒక సీతారామాంజనేయులు, ఒక గౌతమ్ సవాంగ్, ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే గతంలో బ్రహ్మాండమైనటువంటి ఆఫీసర్లు, బ్రహ్మాండమైనటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి అని ఒక్కసారి తిరిగి చూసుకుంటే, అతను వాళ్ళని ఎంతో ప్రేమగా చూస్తున్నట్టు నటిస్తూ అన్న అక్క అని భుజం మీద చేతులేస్తూ తన చేతికి తడంటకుండా చేయాల్సిన తప్పుడు పనులన్నీ వాళ్ళ చేతులతో చేయించారు. కాబట్టి ఒక రాజకాస్ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ ఇవాళ ఎంతమంది జైల్లో ఉన్నారు అతని గురించి. ఇవాళ ఏమంటున్నాడు అతను, వాళ్ళు ఎవరు అసలు నాకు తెలియని కూడా తెలియదు అంటున్నాడు. వాళ్ళకి నాకు సంబంధం ఏంటంటున్నాడు. చివరికి మీ జీవితాలు ఏమైంది? ఇది వాళ్ళ వైపు నుంచి. పార్టీ పరంగా చూస్తే ప్రజలు ఇంకా నమ్ముతారా నిన్ను? తెనాలి వెళ్ళి రౌడీ షీటర్ని పరామర్శించి వచ్చిన తర్వాత తెనాలి నియోజకవర్గం ఉన్నంత వరకు నీ పార్టీ గెలుస్తుంది. అక్కడ కృష్ణా, గుంటూరు కంబైన్డ్గా ఉన్నటువంటి జిల్లాల్లో వీళ్ళని వేశ్యలు అని నువ్వు మాట్లాడి పోల్చిన తర్వాత ఆ 2 జిల్లాల్లో ఇప్పుడు 4 జిల్లాలు అయినాయి. ఒక్క సీటన్నా నీకు భవిష్యత్తులో వస్తుందా? రాజధాని ప్రాంతం అంతా ఈ పేరుతో నిలిపించిన తర్వాత పూర్తి స్థాయిలో నువ్వు రాజకీయ సమాధి అయిపోయినట్టే కదా జిల్లాల్లో. కాబట్టి చేసే ఒక్కొక్క చర్య నువ్వు రాజకీయంలో భవిష్యత్తులో మళ్ళీ పవర్లోకి రావాలంటే బ్రిక్ బై బ్రిక్ నిర్మించుకుంటూ వెళ్ళాలి మళ్ళీ. కానీ నువ్వేం చేస్తున్నావు? ఉన్న కాస్త దాన్ని కూడా ఒక్కొక్క ఇటుక పీక్కుంటూ పునాదిలోకి వెళ్తున్నావు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ రివర్స్ థింకింగ్ మెంటాలిటీ. అతను మునిగిపోవటమే కాకుండా అతనికి ఏముంది, ఇవాళ ఉంటే ఇక్కడ ఉన్నాడు, లక్షల కోట్లు ఉన్నాయి, వెళ్తే అతను ఇదేంటి భరోసా, జైలుకి వెళ్తాను, 3 నెలల్లో 4 నెలల్లో బెయిల్ మీద వస్తాను, ఇప్పుడు 50 ఏళ్ళు దాటిని, ఈ కేసులో శిక్ష పడేటప్పుడు ఇంకొక 10 ఏళ్ళు 60-65 ఏళ్ళు వస్తాయి, నాకేం పోయింది? అతను పోయింది ఏం లేదు. కానీ అతన్ని నమ్ముకొని అతని వెనకాల కోసం అతని కోసం అడ్డమైన పనులు చేసి అడ్డమైన మాటలు మాట్లాడిన ఒక వంశీ పరిస్థితి ఏమైంది, ఒక నందిగం సురేష్ పరిస్థితి ఏమైంది, ఒక బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏమైంది, ఒక పోసాని కృష్ణమూర్తి పరిస్థితి ఏమైంది? ఇలా చెప్పుకుంటూ పోతే నాశనం అయిపోయేది మీరే. అది అర్థం చేసుకున్నారు కాబట్టి లోపల చర్చ జరిగి చాలామంది సర్దుకుంటున్నారు. చివరికి ఆ 3-4 విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే నిన్ను చీగొట్టి వెళ్ళిపోయాడు అంటే ఇంకా నీకు విశ్వసనీయత ఎక్కడుంది? తల్లి లేదు, చెల్లి లేదు, విజయసాయిరెడ్డి లేడు, మిగతా వాళ్ళు లేరు, ఉన్న 4 కూడా తుమ్మితే ఊడే ముక్కులాగా ఉన్నారు, బయటికి పోతే వాళ్ళకి బతుకులేదు కాబట్టి నీతో ఉన్నారు. ఇంత ఫేక్ ప్రపంచంలో నువ్వు బతకటం అవసరమా? రాజకీయంగా నేను మామూలుగా మనిషిగా బతకటం అని కాదు. కాబట్టి దినదినం అది కృషించిపోతున్నటువంటి పార్టీ కెరియర్ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇలాంటి పిచ్చి పనులే చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు కూడా ప్రజలు అన్నటువంటిది కరెక్టేనేమో,
ఇతని మానసిక సంతులన ఏదైతే ఉందో పరిస్థితి కొంచెం అగమ్యగోచరంగా ఉందేమో అనిపిస్తుంది. దాని మూలానే ఇలాంటి పిచ్చి చర్యలని చేస్తున్నాడు. ఇలాగే కనుక చేసుకుంటూ పోతే ఎవ్వరూ వాళ్ళని ఏమి చేయాల్సిన పని లేకుండా పార్టీని ఆయనే భూస్థాపితం చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా తన పార్టీని తనే కోతిలో దింపేసుకున్నట్టుగైతే చాలా క్లియర్గా అనిపిస్తుంది. జరుగుతున్నటువంటి ఒక వారంలోనే ఇన్ని డిజాస్టర్స్ మనకు అనిపిస్తున్నాయి. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టు బయటికి వెళ్ళిపోతూ వస్తున్నారు. కానీ జగన్ ఇప్పటికైనా సరే దాన్ని అర్థం చేసుకుంటాడు లేదా అనేది చూద్దాం. మరి నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.